మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో మా బౌలర్లు నిప్పులు చెరిగారు. 2 ఇన్నింగ్స్లలో ఒక్క ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ కూడా హాఫ్ సెంచరీ కొట్టలేదంటే మా బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎంసీజీ వికెట్ కూడా బ్యాటింగ్కు చాలా కష్టంగా మారింది. వికెట్లు ఒక్కరోజే 20 వికెట్లు కూలాయి, రెండో రోజు 16 వికెట్లు కూలాయని వ్యాఖ్యానించాడు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మ్యాచ్ గెలిచిన అనంతరం. యాక్చువల్గా ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ 1.5 రోజు లోపే టెస్ట్ను ముగించింది. ఆస్ట్రేలియాలో సుదీర్ఘకాలం తర్వాత విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. మేము ఇప్పటికే సిరీస్ కోల్పోయినప్పటికీ ఎట్టకేలకు సరైన ట్రాక్లో పడ్డాము అనిపిస్తోంది. చివరి మ్యాచ్లో కూడా గెలిచి ఇదే జోరును కొనసాగిస్తాం. ఈ మ్యాచ్లో మా కుర్రాళ్ళు అద్భుతంగా ప్రదర్శన కనబరిచారు. కేవలం జట్టు కోసమో మా కోసమో ఆడటం లేదు, ప్రపంచవ్యాప్తంగా మా వెన్నంటి ఉండి ప్రోత్సహించే లక్షలాది మంది అభిమానుల కోసం మేము ఆడుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా మాకు లభించే మద్దతు మాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ విజయం మా అభిమానులందరికీ ఎంతో సంతోషాన్ని ఇస్తుందని భావిస్తున్నాను. గత కొన్ని రోజులుగా మా జట్టుపై ఎన్నో విమర్శలు వచ్చాయి, కానీ ఆటగాళ్ళు, మా కోచింగ్ స్టాఫ్ ఏకాగ్రతను కోల్పోకుండా కేవలం ఆటపై మాత్రమే దృష్టి పెట్టాం. ఇంత ఒత్తిడిలో కూడా అద్భుత ప్రదర్శన కనబరిచినందుకు ఆటగాళ్లకు, సపోర్ట్ స్టాఫ్కు ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఈ పిచ్పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. మెల్బోర్న్ వికెట్ పూర్తిగా బౌలర్లకు అనుకూలంగా ఉంది. అందుకే మా బ్యాట్స్మెన్లను పాజిటివ్గా ఆడమని, బౌలర్లపై ఒత్తిడి తీసుకురావాలని సూచించాను. మా బ్యాట్స్మెన్లు ఎంతో ధైర్యంగా ఆడి లక్ష్యాన్ని అందుకున్నారు. మా బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా జాష్ టంగ్ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. బాక్సింగ్ డే రోజు వేలాది మంది ప్రేక్షకులు వికెట్ల ముందుకు వచ్చి వాళ్ళ ఎదురుగా వికెట్లు తీయడం చాలా సంతోషంగా ఉందని బెన్ స్టోక్స్ వ్యాఖ్యానించాడు. బాక్సింగ్ డే రోజుల వేలాది మంది ప్రేక్షకుల ముందు 5 వికెట్లు తీయడం చిన్న విషయం కాదని జాష్ టంగ్ను కూడా పొగిడేశాడు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.